హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న చాప్టర్ థర్మోడైనమిక్స్. సో థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే మూమెంట్ ఆర్ మోషన్. ద స్టడీ ఆఫ్ హీట్ ఇన్ మూమెంట్ ఆర్ హీట్ ఇన్ మోషన్ ఇస్ కాల్డ్ థర్మోడైనమిక్స్. సో ఎందుకు మనకి థర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్ అంటే, మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేసే మిషన్స్ అన్నీ లైక్ ఫ్రిడ్జ్, హీటర్ ఇలాంటివన్నీ కూడా థర్మోడైనమిక్ లాస్ని బేస్ చేసుకుని తయారు చేసినవే. మన ఇండస్ట్రియల్ పవర్ ప్లాంట్స్, ఇవన్నీ ఇండస్ట్రీస్లో చాలా మెషిన్స్, పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా థర్మోడైనమిక్స్ లాస్ బేస్ చేసుకునే అవన్నీ కూడా తయారు చేశారు, లేదా థర్మోడైనమిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని. ఓకేనా? సో మనకి కెమికల్స్ బర్న్ అయితే మనకి హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. సో కెమికల్ అనేది బర్న్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కంబషన్, ఇలాంటి రియాక్షన్స్ చాలా ఉన్నాయి కదా. సో కెమికల్స్ బర్న్ అయితే మనకి ఏమవుతుంది, హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇదే కెమికల్ ఒక మిషన్లో బర్న్ అయింది అనుకోండి, ఒక మిషన్లో బర్న్ అయితే ఆ మిషన్లో హీట్ ఎనర్జీ ఉంటుంది. సో హీట్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ హీట్ ఎనర్జీ అనేది ఆ మెషిన్ రన్ అవ్వడానికి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ హీట్ ఎనర్జీ ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో బికాస్ ఎందుకు కన్వర్ట్ అవుతుంది, టు రన్ ద మెషిన్. ఓకే, సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ని స్టడీ చేసేదే థర్మోడైనమిక్స్ చాప్టర్. సో హీట్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అయింది, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ని, ఇలాంటి రకరకాల ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. సో ద స్టడీ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజ్ ఆల్ అబౌట్ థర్మోడైనమిక్స్. ఓకే, సో మనకి థర్మోడైనమిక్స్లో సిస్టమ్, సరౌండింగ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనివర్స్ అనుకుందాం. యూనివర్స్, సో మనకి యూనివర్స్లో ఏముంటాయి, సన్, సోలార్ సిస్టమ్, గెలాక్సీస్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో యూనివర్స్లో నేను ఎర్త్ గురించి స్టడీ చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను, ఎర్త్ గురించి స్టడీ చేస్తున్నాను. సో ఏ పార్ట్ గురించి అయితే నేను స్టడీ చేస్తున్నానో ఆ పార్ట్ని సిస్టమ్ అంటాం. సో నేను యూనివర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో యూనివర్స్లో ఎర్త్ గురించి స్టడీ చేస్తున్నాం. సో ఏ పార్ట్ అయితే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుందో, సో ఏ పార్ట్ని అయితే మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నామో ఆ పార్ట్ని సిస్టమ్ అంటాం. సో సిస్టమ్ కాకుండా మిగిలిన పార్ట్ అంతా కూడా సరౌండింగ్స్. సో సిస్టమ్ కాకుండా మిగిలిన పార్ట్ అంతా కూడా సరౌండింగ్స్. సో సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్, ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది మనకి, ఈ సిస్టమ్ సరౌండింగ్ కలిపితే ఏమవుతుంది, యూనివర్స్. ఓకేనా? సో సిస్టమ్ అంటే అక్కడ ఒక బీకర్ అవ్వచ్చు, ఒక వుడెన్ బ్లాక్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఇక్కడ యూనివర్స్లో ఉన్న అర్త్ని వాటిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను మనకి ఈజీగా అర్థం కావడానికి. సో సిస్టమ్ ఏదైనా కావచ్చు. అదర్ దాన్ ద సిస్టమ్ ఏమంటాం, ఆ మిగిలిన పార్ట్ని సరౌండింగ్ అంటాం. సో ఈ రెండింటినీ కలిపితే మనం యూనివర్స్ అంటాం. ఓకే, సో చూద్దాం డెఫినేషన్స్ ఎలా ఉంటాయో. సిస్టమ్ డెఫినేషన్ ఏంటి, ద పార్ట్ ఆఫ్ యూనివర్స్ విచ్ ఈజ్ అండర్ థర్మోడైనమిక్ ఇన్వెస్టిగేషన్. సో ద పార్ట్ ఆఫ్ universe which is under thermodynamic investigation is called system. Surroundings, the part of universe except system is called surroundings. So boundaries or walls, ఇవి ఏంటంటే ఏ వాల్ అయితే, ఏదైతే సిస్టమ్ని సరౌండింగ్ని వేరు చేస్తుందో ఆ బౌండరీ లేదా ఆ వాల్ని మనం, అంటే ఆ మెటీరియల్ని మనం బౌండరీ లేదా వాల్ అంటాం. సో ఎనీథింగ్ విచ్ సెపరేట్స్ సిస్టమ్ ఫ్రమ్ సరౌండింగ్స్. ఓకే, ఎనీథింగ్ విచ్ సెపరేట్స్ సిస్టమ్ ఫ్రమ్ సరౌండింగ్స్ ఇస్ కాల్డ్ బౌండరీస్ ఆర్ వాల్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం యూనివర్స్ అంటే ఏంటి, సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్. సో మనకి సిస్టమే 3 టైప్స్ ఉంటాయి. సో సిస్టమ్ 3 టైప్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఓపెన్ సిస్టమ్, సెకండ్ వన్ క్లోజ్డ్ సిస్టమ్, థర్డ్ వన్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి సిస్టమ్ అంటే ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాం. సో చూద్దాం, ఇక్కడ ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాం. ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో
మెటీరియల్ని మనం మ్యాటర్ అంటాం. ఓకే, మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది, మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏ సిస్టంలో అయితే మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతాయో ఆ సిస్టమ్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్తో వాటర్ తీసుకున్నాం, ఇలాగే ఒక బీకర్తో వాటర్ తీసుకున్నాం, హాట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో మ్యాటర్ అంటే ఏంటి, ఓపెన్గా ఎప్పుడైతే ఉందో మ్యాటర్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, అంటే ఈ వాటర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో మ్యాటర్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, హాట్ వాటర్ అనేది కొంత టైం తర్వాత ఏమవుతుంది, నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అంటే ఆ హీట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. ఈ వాటర్ తాలూకా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది పక్కకి. సో ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతే కదా, హీట్ ఎనర్జీ కదా. సో మ్యాటర్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అయితే ఆ సిస్టమ్ని ఏమంటాం, ఓపెన్ సిస్టమ్ అంటాం. సో దిస్ ఈజ్ ఓపెన్ సిస్టమ్. అంటే వితౌట్ లిడ్ అనమాట, వితౌట్ ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ సిస్టమ్కి ఉండదు. సో క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ పైన ఒక లిడ్ లాంటిది పెట్టామనుకోండి, ఒక బీకర్ తీసుకున్నాం, అందులో హాట్ వాటర్ తీసుకున్నాం, ఒక లిడ్ పెట్టాం. సో ఏమవుతుంది, అక్కడ మనకి ఎప్పుడైతే ఇది పైన అంతా క్లోజ్ చేసేసామో వాటర్ అనేది బయటికి తీయడానికి కుదురుతుందా, కుదరదు. వాటర్ అంటే ఏంటి, మ్యాటర్. సో క్లోజ్డ్ సిస్టంలో ఏమవుతుంది, మ్యాటర్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్. ఓకే, ఓపెన్ సిస్టంలో ఏంటి, బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఎక్స్చేంజ్. సో క్లోజ్డ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మ్యాటర్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్, ఎనర్జీ కెన్ బి ఎక్స్చేంజ్డ్. ఓకే, సో క్లోజ్డ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాం చూడండి, ఎనర్జీ అన్నది మనం లిడ్ క్లోజ్ చేసినా కూడా లోపల హీట్ ఎనర్జీ అన్నది బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. హాట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, బీకర్లో పైన లిడ్ పెట్టి క్లోజ్ చేసాం. సో వాటర్ని ట్రాన్స్ఫర్ చేయలేము. కాసేపటి తర్వాత హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా, అందులో ఆ బీకర్లో ఉన్న హాట్ వాటర్ అనేది రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా, అంటే ఏమవుతుంది, హీట్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అయింది. సో క్లోజ్డ్ సిస్టంలో ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ అవ్వబడదు. ఓకే, సో నెక్స్ట్ సిస్టమ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఈ ఐసోలేటెడ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్. సో ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ cannot be exchanged. ఓకే, సో ఐసోలేటెడ్ సిస్టమ్. సో మనకి ఈ కోవిడ్లో ఐసోలేషన్ అన్నది మనకి చాలా తెలిసిన పదం. ఐసోలేషన్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ నుంచి లేదా ఒక పేషెంట్ అనేది ఐసోలేషన్లో ఉన్నారంటే ఏంటి, ఇంకా ఆ వైరస్ని స్ప్రెడ్ చేయకుండా ఒక రూమ్లో ఉండడం. ఓకేనా, సో అటు నుంచి ఎటువంటి ఎక్స్చేంజ్, బయట ఉన్న మనుషులతో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. సో దట్ ఈజ్ ఐసోలేషన్. సో ఆ మనిషితో బయట ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు, బయట ఉన్న వాళ్ళతో ఆ మనిషికి కాంటాక్ట్ ఉండదు. ఓకేనా, సో ఏ రకంగా కాంటాక్ట్ లేకపోవడాన్ని ఐసోలేషన్ అంటాం. సో ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, బోత్ ఎనర్జీ అండ్ మ్యాటర్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్. సో ఓపెన్ సిస్టమ్ అయితే ఏంటవుతుంది, బోత్ మ్యాటర్ ఎనర్జీ కెన్ బి ఎక్స్చేంజ్డ్, రెండు ఎక్స్చేంజ్ అవుతాయి ఓపెన్ సిస్టంలో. క్లోజ్డ్ సిస్టంలో ఏమవుతుంది, మ్యాటర్ని ఎక్స్చేంజ్ చేయలేం, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఐసోలేటెడ్ సిస్టంలో ఏమవుతుంది, బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ కెనాట్ బి ఎక్స్చేంజ్. సో ఇవి 3 కేసెస్, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో నెక్స్ట్ టాపిక్, ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి. When a closed system is divided into 2 or more equal parts, then the properties whose values changes on changing a system are called extensive properties, otherwise intensive properties. సో మనకి ఒక బ్లాక్ తీసుకుందాం అనుకోండి.
ఒక బ్లాక్ తీసుకున్నాం. సో ఒక బ్లాక్ కాదు, ఒక కంటైనర్ తీసుకున్నాం. ఈ కంటైనర్లో ఐడియల్ గ్యాస్ని పెట్టాం. ఐడియల్ గ్యాస్. సో ఎప్పుడైతే ఐడియల్ గ్యాస్ పెట్టామో ఈ గ్యాస్కి ప్రెషర్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటుంది. ఓకేనా? ప్రెషర్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్. సో మనకి ఈ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒబే చేస్తుందా? సో ఎనీ గ్యాస్ విచ్ ఒబేస్ దిస్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఐడియల్ గ్యాస్. మనం కంటైనర్లో ఉన్నది ఐడియల్ గ్యాస్ అనే చెప్పాం. సో ఖచ్చితంగా ఈ లాని ఒబే చేస్తుంది. పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. సో నేను ఈ కంటైనర్ని ఏం చేశాను? హాఫ్ చేశాను. సో ఇది ఐడియల్ గ్యాస్ కంటైనర్ కదా, ఇదే కంటైనర్. ఈ కంటైనర్ని నేను హాఫ్ చేశాను. ఈ హాఫ్లో వాల్యూమ్ ఏమవుతుంది? V/2 అంతే కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది? N/2. టెంపరేచర్ ఏమవుతుంది? T. సో ఇక్కడ టెంపరేచర్ T, ఇక్కడ టెంపరేచర్ కూడా T. సో టెంపరేచర్లో మనకి ఎటువంటి చేంజ్ ఉండదు. టెంపరేచర్ ఈ కార్నర్లో, ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న గ్యాస్కి, ఈ కార్నర్లో ఉన్న గ్యాస్కి ఓవరాల్ టెంపరేచర్ ఒకటే. సో మనం రూమ్ టెంపరేచర్లో ఉన్నాం అనుకోండి, ఒక రూమ్లో ఒక టెంపరేచర్, ఒక రూమ్లో ఒక టెంపరేచర్ ఉంటుంది కదా. సో ఓవరాల్ 28 degrees మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్, ఈ హాఫ్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది? T. ఓకే. సో ఇప్పుడు మనం పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్ అప్లై చేసామనుకోండి, ప్రెషర్ P' అవుతుంది అనుకుందాం. సో చూడండి, when a closed system is divided into 2 or more equal parts, the properties whose value changes on changing the system. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ తీసుకున్నాను, PVTN అని చెప్పాను. సో ఈ సిస్టమ్ హాఫ్ తీసుకుని స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడేమైంది? వాల్యూమ్ V/2 అయింది, నెంబర్ ఆఫ్ మోల్స్ N/2 అయింది. సో వాల్యూమ్ ఏమవుతుంది? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. వాల్యూమ్ చేంజ్ అయింది కదా, V కాస్త V/2 అయిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ అంది. పీ అనేది P', V/2 ఈజ్ ఈక్వల్ టు N/2 RT. 2 క్యాన్సిల్, P', V ఈజ్ ఈక్వల్ టు NRT. P' ఈజ్ ఈక్వల్ టు NRT/V. సో ఈ హాఫ్లో ఈ హాఫ్లో ఉన్న ప్రెషర్ని P' అనుకుంటే P' వాల్యూ ఏమైంది? NRT/V అయింది. ఇక్కడ P వాల్యూ ఏమైంది? NRT/V అయింది. సో మనకు P వాల్యూ చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు. సో చేంజ్ అయితే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, చేంజ్ అవ్వకపోతే ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో టెంపరేచర్ చేంజ్ అవ్వలేదు, టెంపరేచర్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ప్రెషర్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో మనం ఒక క్లోజ్డ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు, సిస్టమ్ని చేంజ్ చేస్తున్నప్పుడు వేటి వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయో, సిస్టమ్ని చేంజ్ చేసాం. ఇక్కడ సిస్టమ్ ఫుల్ ఒక కంటైనర్ తీసుకుని ఈ వేరియబుల్స్ అన్నిటిని అసైన్ చేసాం. ఇక్కడ కంటైనర్ హాఫ్ అయింది. హాఫ్ అయితే ఏ వేరియబుల్స్ మారాయి. సో ఏవైతే మారతాయో అవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఏవైతే మారవో అవన్నీ కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. సో ఈ కంటైనర్కి ప్రెషర్, టెంపరేచర్ మారలేదు. సో అందుకే ఆ రెండు ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఏవైతే మారే వాల్యూమ్, ఒక కంటైనర్ వాల్యూమ్ V అనుకుంటే హాఫ్ కంటైనర్ వాల్యూమ్ ఏమవుతుంది? V/2 అవుతుంది. సో మారింది కాబట్టి వాల్యూమ్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మారలేదు కాబట్టి ప్రెషర్, టెంపరేచర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఆల్సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, దిస్ ఇస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏమని చెప్పాం? ఏవైతే మారవో, మారితే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, మారకపోతే ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, సో అసలు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏమంటాం, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ని ఏమంటాం చూద్దాం. అంటే ఏవేవి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్లోకి వస్తాయి, ఏవేవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి మాస్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్, హీట్ కెపాసిటీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో మాస్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా. హీట్ కెపాసిటీ మారుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ. ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్లో వచ్చే టర్మ్స్ అన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్లోకి వెళ్తాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఓకే, సో హీట్ కెపాసిటీ నుంచి ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏవైతే మారవో, ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ, కాన్సన్ట్రేషన్,
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ హీట్ కెపాసిటీ, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్, ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సిస్టమ్ని చేంజ్ చేయడం వల్ల వీటిల్లో ఎటువంటి మార్పు ఉండదు. సో అలా మార్పు లేని వాటినన్నింటినీ కూడా మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. మార్పు ఉంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే, సో ఇన్ డీటెయిల్గా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్ అంటే ఏంటో చూద్దాం. సో ఒక బీకర్ తీసుకున్నాను. ఈ బీకర్లో ఏదొక లిక్విడ్ తీసుకున్నాను. సో ఈ బీకర్లో ఉన్న లిక్విడ్ మాస్ m, వాల్యూమ్ v, ఎట్ టెంపరేచర్ T. సో ఇంకో బీకర్ తీసుకున్నాను. ఈ బీకర్ పారామీటర్స్ కూడా m, v, t. ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఒక పెద్ద కంటైనర్, సొల్యూషన్ డబల్ అవుతుంది. అంటే మాస్ డబల్ అయింది, వాల్యూమ్ డబల్ అయింది, టెంపరేచర్ రెండింటిని ఒకే టెంపరేచర్ దగ్గర కదా యాడ్ చేస్తాం. సో ఓవరాల్ టెంపరేచర్ T. సో మాస్లో చేంజ్ వచ్చింది, వాల్యూమ్లో చేంజ్ వచ్చింది. సో మాస్, వాల్యూమ్ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఏవైతే యాడ్ చేయగలుగుతున్నాయో m + m = 2m, v + v = 2v, వేటిని అయితే యాడ్ చేయగలుగుతున్నామో అవి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్, వేరాస్ T = ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, T = ఇంటెన్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ పాయింట్, extensive properties when expressed per unit mole per unit volume becomes intensive. So for example, heat capacity is extensive property. Heat capacity is extensive property. Okay, so heat capacity అన్నది C అనుకున్నాం అనుకోండి. CH హీట్ కెపాసిటీ కదా అనుకుందాం. CH అంటే హీట్ కెపాసిటీ పర్ మాస్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ పర్ మోల్, పర్ నంబర్ ఆఫ్ మోల్స్, N = మోలార్ హీట్ కెపాసిటీ. సో ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇందాకలా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ రాసుకున్నాం కదా. సో హీట్ కెపాసిటీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. హీట్ కెపాసిటీ పర్ మోల్ పర్ మాస్ అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమైంది? అది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అయిపోయింది. సో హీట్ కెపాసిటీ పర్ మోల్ అయితే మోలార్ హీట్ కెపాసిటీ, దట్ ఈస్ అగైన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని తీసుకొని పర్ మోల్, పర్ యూనిట్ వాల్యూమ్, పర్ యూనిట్ మాస్ అన్నామో అవి ఏమవుతాయి? దే బికమ్స్ ఇంటెన్సివ్. Okay, heat capacity is extensive property, whereas heat capacity per mole or per unit mass becomes intensive property. Okay, next point, division of two extensive properties becomes intensive. So మన extensive properties ఏంటి చూడండి, mass, volume, number of moles and so on. సో నేను రెండు extensive properties తీసుకొని యాడ్ చేశాను. mass by వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ. చూడండి, డెన్సిటీ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో రెండు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ని డివైడ్ చేస్తే మనకేమవుతుంది? ఇంటెన్సివ్ ప్రాపర్టీ వస్తుంది. సో అలాగే N/V, నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్ N/V ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఈజ్ అగైన్ intensive. Concentration is again intensive. So this is the difference between extensive and intensive properties. మనం నెక్స్ట్ క్లాస్లో స్టేట్ ఫంక్షన్స్, పాత్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం.